పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నిలబడి ప్రార్థన చేస్తున్నా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా. యేసు నామములో వారి కుటుంబములు కొన్నేళ్ళ కుటుంబములే దీవించబడును గాక. కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధికి వచ్చే దినాలు తెచ్చి ఇప్పుడు ఎంతో చక్కని శుభాలు అందించారు. బిడ్డలందరూ విని ఉన్నారు, విన్న బిడ్డలు అందించారు. నీ కృప చూపండి, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దాసునాథ కొద్ది మాటలు మాట్లాడి యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మార్కు సువార్త 16వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వెనుకచు సమాధి నుండి పారిపోయి వారు భయపడిన ఎవరికో ఏమియో చెప్పలేదు. అంకిత, can you read in English this gospel? Stand up and read the verse. Gospel according to Mark chapter 16 verse 8. They are fleeing, yes. సోదరుగా చెప్పాడు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చిన మీడి వరకు ప్రత్యేక పొందాలండి. థ్యాంక్ యూ ఆల్. చేతబిడ్డలకు మొదలు తెలియజేస్తూ ఈ దినము ప్రత్యేకమైన చిన్న సూక్ష్మ సందేశం. అదేమిటనగా, వాట్ ఆర్ ద 7 words ఆఫ్ జీసస్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్? 7 మాటలు శిలువ పైన పలికారు, పునరుద్ధరణకు 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు ఏమిటి, 7 ఆశీర్వాదాలు ఏంటో మనం చూడాలని ఆశపడుతున్నారు. ఈ తెలిసిన సత్యాన్ని బయటికి చెప్పడానికి భయపడ్డారట. ఎందుకంటే భయం వేసిందంటే వారు స్త్రీలు శిష్యుడైన యోహాను, పేతురు. ఇక్కడిది అక్కడ సంఘటన. సమాధి దగ్గరికి వెళ్ళేసరికి యేసు లేడు. ఆయన లేచి ఉన్నాడు. 6వ వచనంలో, అందుకతడు కలవరపడబడి సిలువ వేయబడిన ఆయన లేచున్నాడు. ఇక్కడ ఎవరి మాట చెప్పింది అర్థం కాదు. కనుక సీరియల్గా చెప్పుకొస్తాను. మగ్దలేని మరియా గ్రామానికి చెడ్డ పేరు తెచ్చింది. మరియా మగ్దాల అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊరు నుంచి జీవనోపాధి నిమిత్తమై ఆ ఊరు నుంచి బయటకు వచ్చి ఆమె జీవనం చేస్తుంది. ఏ జీవనం అంటే తన శరీరాన్ని అమ్ముతుంది. 7 దయ్యాలు ఉన్నాయి ఆమెకు. 7 దయ్యములు పట్టిన ఆమె సమాజం గౌరవించదు. ఆ ఊరికి చెడ్డ పేరు. అందుకని మగ్దలేని మరియా తప్ప చాలా మంది మరియతో పరిశుద్ధురాలని మరియతో పోలిస్తే చెప్పేటప్పుడు పలా తల్లి అయిన మరియా, ఆ రోజున మరియ టెంకులను పెట్టుకుంటారండి. ఎందుకంటే మోషే యొక్క మిరియాం ఉంది కదా, ఆ మిరియాం నుంచి పేరు ఎక్కువ ఫెమిలియర్ అయిపోయింది. ఈ మగ్దలేని మరియా యేసు ప్రభు వచ్చారు. అమ్మగారు వందనాలు, ఈరోజు మీరు తీసుకోండి. ఎప్పుడైతే యేసు ప్రభు తాను ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసం? నశించిన దాన్ని వెదకి రక్షించింది. ఏమి నశించింది? నశించిన వారు కాదు, జాగ్రత్తలు. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి. అవునా? నశించిన వారు కాదమ్మా. ఏమి నశించింది? ద రిలేషన్ విత్ గాడ్ అండ్ మ్యాన్ ఇస్ అన్బెస్ట్. దేవునితో మానవుకున్న మంచి సంబంధం అయిపోయింది.
నశించిపోయింది. ద లవ్ విత్ మ్యాన్ అండ్ గాడ్ డస్ నాట్ డిస్కరేజ్. ప్రేమ తెగిపోవాలా, బంధం తెగిపోయింది పాపం ద్వారా. అర్థమమ్మా, ఇది ముగించేసి నేను అమ్మగారికి ఇస్తానండి. పాపము ద్వారా నశించిపోయింది కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు మళ్ళా పాపులను కరెక్ట్ చేయడానికి వచ్చాడు ఆయన. దిస్ ఈస్ ద ఫిలాసఫీ. మళ్ళీ చెప్తాను, పాపులు కొరికేసి మనం బాగా పాడతారు కదా ఈ పాట పాడండి. ఎందుకంటే 3-4 బళ్ళు బాగానే ఉంటుంది, కానీ 5 బళ్ళు బాగోదు. నా పరిస్థితి నీ పరిస్థితి. పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని, పాపులపై కూర్చొని పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని, పాపులపై కూర్చొని విందులు చేసి యేసునకే పేదల పాడి సంబరసిత నాదముతో. మన ఉద్దేశం ఏంటంటే, ఈ మగ్దలేని మనం యేసు పట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు ఆమె ఎప్పుడైతే దయ్యాలను విడిపోయి ఆ పాపపు మగ్దలేని మరియా పరిశుద్ధురాలుగా మార్చబడి యేసు ఎరిగిన తర్వాత ఫస్ట్ ఛాన్స్ పునరుద్ధరణైన యేసుని ప్రపంచంలో ఎవరన్నా చూశారంటే ఎవరండి మొట్టమొదట? అవునా, ఎవరండి మొట్టమొదట? మగ్దలేనే మరియా. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆమె ఎప్పుడైతే వచ్చిందో మొట్టమొదటిగా యేసు ప్రభు ఇచ్చిన 7 ఆశీర్వాదాలు. అమ్మగారు మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మొదటి మాట ఏంటంటే 15వ వచనం. చాలు గంట అంతవరకు. ఎవరిని ఎదుర్కొన్నారు? ఈ మగ్దలేని మరిని ఏం పిలిచారమ్మ యేసు? మళ్ళీ చెప్పడం దయచేసి. అమ్మ. ఏ వాళ్ళందరేమో ఊరి పేరు పెట్టి ఆమె అనేవాళ్ళని, యేసు మాత్రమే అమ్మా నీ పాపము పోయిన తర్వాత తిరిగి నీ బంధాన్ని కనెక్ట్ అయింది కదా. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఆ బంధం ప్రభు ఏం పిలుచుకున్నాడంటే, ఒక తల్లిని ఎంత గౌరవంగా పిలిచాడో, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని? మొట్టమొదటి ఆశీర్వాదము ఫస్ట్ రో జాన్ 15 ఓకే 20వ అధ్యాయం తీసుకుంటే 15 వచ్చాడంటే. ఓకే, ప్రక్కలతో కూడా చూడదు, ప్రక్కలు అడగొద్దు, మళ్ళీ నేనే చెప్తా. నా వైపు చూడండి, జస్ట్ 7 to 10 minutes ప్లీజ్. ప్రభు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. 7 మాటల తర్వాత 7 పనులు ప్రధాన 7 ఆశీర్వాదాలు పంపించేస్తాడు మనకి. మొదటిది అమ్మ అని అన్నాడు. ఒక పాపం చేసిన వ్యక్తిని అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వెళ్తున్నావు, నీ దుఃఖము సంతోషమవునుగా అంటే నీకు ఏడవద్దు, నేను వచ్చా. ఎస్, నేను పొందుతాను వచ్చా. నెంబర్ 2 16వ వచనంలో యేసు ఆలోచించి మరియాను పిలిచాను. ఆమె ఆయన తిరిగి రబ్బుని అని పిలిచిన అర్థం బోధకుడా. ఆమె అమ్మ అని నేను అక్క అన్నా కూడా మీరేమంటారమ్మా? అయ్యగారు అంటారు కదా, సోదరి ఇస్తారు కదా, అక్క అయ్యగారు. నేను అయ్యగారిని ఇస్తే అక్క కూడా ఇస్తారు కదా. నాకు ఎందుకో అయ్యా అంటే అక్క అంటే నాకు అక్క లేదు కాబట్టి అమ్మ చెల్లెళ్ళు అక్క అనగా ఇంట్లంతా మీ చెల్లెలు. ఓ బ్యాచ్ మా బ్యాచ్ కూడా వేరే విషయం. ఇక్కడ ఆమె చూస్తున్నది అక్కడ రబ్బుని బోధకుడా అంటే నువ్వేం మాట చెప్తున్నా ఎందుకు చూస్తున్నా? టీచర్. ఆయన ఎప్పుడైతే టీచర్గా ఆమె చూసుకుందో బోధకుడని, ఆ బోధకుల దగ్గర గురువు గారి దగ్గర ఎక్కడున్నారో 2వ ఆశీర్వాదం వచ్చినది పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు.
ఏడుస్తున్న హాగర్ని కొడుకుని తీసుకొని అబ్రహాము తరివేస్తే పారిపోతున్న శారదకు దగ్గర హాగర్ చూసి నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరు ఆదికాండం 16:8 నన్ను పిలిచావయ్యా నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు నన్ను చూసినావు నీ పేరు. ఇక్కడ ఈ దూత అనే ఒక పడుచువాడు ఎట్లా వచ్చాడో, దూత ఎప్పుడు ఏడ్చేవాళ్ళకి వస్తుంది. అక్కడ ఇస్మాయిల్ తీసుకొని అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు పుట్టిన ఇస్మాయిల్ని తీసుకుని ఆగం వెళ్తుంటే దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నా యజమానులైన శారద దగ్గరికి నేను పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత అంతే అంతే. నా సోదరి సోదరులారా, నీ కన్నీరు వచ్చినప్పుడు, నీ ఒంటరితనంలో నీకు ఎప్పుడైతే నీ బంధం కనెక్ట్ అయిందో, పాపము ఆ పాపం పోయి యేసు ప్రభు చేతిలో పడ్డావో, ఆ బంధం లింక్ అయిందో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు సంతోషం వస్తుంది. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు పునరుద్ధారుడైన యేసు. తప్పుడు కొట్టుకు ఒకసారి. మొదటి ఆశీర్వాదము, నీ దుఃఖము సంతోషంగా మార్చబడును గాక. రెండవది, నీ లోకంలో గుర్తింపు లేని వ్యక్తి అవ్వచ్చు, మగ్ధలేని అవ్వచ్చు, హాగర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ప్రభు అంటున్నాడు పేరు పెట్టి నేను పిలుస్తాను. యాకోబుతో అంటాడు నీవు నా సొత్తు, నేను నిన్ను కన్నాను పేరు పెట్టి I call you by name. In even 12 tribes, 12 మంది ఈ గోత్రాల్లో నేను నిన్ను పేరు పెట్టి పిలిచానంటే ఎంత బంధం ఉంది బాసు. పేరు పెట్టి పిలిచి ఆశీర్వాదం ఈరోజు ఇచ్చాడు. మూడవది చూస్తే 17వ ఆమెతో మహిమ శరీరతున్నప్పుడు ఇవి వచ్చి ట్రై చేస్తుంటే ముట్టుకుంటామా. అయితే పునరుద్ధానం తర్వాత ఎప్పుడు ఈ మాటలు వేసుకోవు పలకల. పునరుద్ధానం తర్వాత నేను పునరుద్ధానం అయ్యాను, మీ దేవుడు నా దేవుడు ఉంటానమ్మా. మగ్ధలేని మరియప్ప, నువ్వు పెద్ద నేను గొప్పతో బాగా నీవు కూడా పరిశుద్ధత ఎందుకంటే లింక్ చేశాను నేను. ఆదాము పాపం దూరం అయి నేను లింక్ చేసిన తర్వాత నువ్వు నీ దేవుడు నా దేవుడు ఉంటే జాయింట్ చేశాను. మొత్తాన్ని బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ చేసిగా శిలువలో ప్రాణం పెట్టి జాగ్రత్త చేసుకోండి. పరిశుద్ధత పాపము కలవు. పరిశుద్ధత పాపం ఎక్కడి కలవు కాబట్టి ఆయన కలిపాడు. కలిపిన తర్వాత మనలో మనం ఒకేసారి పదే నేను ఎవరు చెప్తున్నాను చర్చిలోనో మీటింగ్స్లోనో నాకు గుర్తురాలి. ఎస్, బ్రాహ్మిన్స్ వైజాగ్ సెక్షన్ మీటింగ్ చెప్తాను. అంత అవసరం లేదండి. పదే మళ్ళీ రిపీట్ చేసుకుని మళ్ళీ ఆయన గుర్తు చేయడం. నీవు ఒకసారి పరిశుద్ధురాలు ఆయన నమ్మిన తర్వాత సెకండ్ స్టెప్లో నీ దుఃఖం సంతోషం, రెండో స్టెప్ పెట్టి పేరు పెట్టి పిలిచాను. మూడవది నీ తండ్రి నా తండ్రి ఒకడే. గట్టి చప్పలు పెట్టుకోవా. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత మనకు డైరెక్ట్ వెళ్ళిపోతాం అంతే. అట్లా అనుకోకండి, డైరెక్ట్ వెళ్ళి భయపడిపోకండి. అరే 10th ఎవరు రాశారు మొన్న అనిసి నైస్ రాసిన పేపర్లో రాసిందా? మీ నాన్నగారు వచ్చేసి నైస్ పాస్ అవుతారు ఏం చెప్తా ఏమన్నా చెప్పండి అంటావా? మామూలు పెట్టి తీసుకోడు, ఇక్కడ ఏమన్నా చదివేస్తా, ఇంత ఖర్చు పెట్టి, అవునా? అంతే కదా. ఏం చెప్తావు? పాస్ అవుతారు కండి, కానీ కొంచెం మార్క్స్ అని చెప్తా, అంతే కదా. పాస్ మాత్రం కన్ఫర్మ్. ఆ ధైర్యం లేకపోతే అక్కడ చదవడం అవసరం, అంతే కదా. 2 లక్షల రూపాయలు పోయి చదివిస్తున్నావు అంటే పాస్ అవడం కన్ఫర్మ్. మీరు దేవుని సన్నిధిలో భక్తి పరురాలుగా కూర్చున్నప్పుడు ప్రభు చెప్తున్న
మాట పునరుద్ధరణ తర్వాత, నా సోదరులారా 40 దినముల శ్రమ ఉపవాస దీక్షకు 3వ ఆశీర్వాదం ఏంటంటే, నా చెల్లెళ్ళారా, అక్కలారా, దేవుని బిడ్డారా, సోదరులారా, ద థర్డ్ బ్లెస్సింగ్ ఇస్ యువర్ గాడ్ మై గాడ్ ఈస్ సేమ్ గాడ్. ఎంత గొప్ప మాట. నేను చాలా సంతోషపడ్డా. అమ్మగారు వెళ్ళి వారు ఇచ్చిన సందేశమే నేను జస్ట్ అక్కడ ధ్యానం చేస్తూ నా మెడిటేషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. అంతే కదా, యేసయ్యతో పాటు నేను ఈక్వల్గా నీ దేవుడు నా దేవుడు ఒక మామూలు స్త్రీతో అన్నాడు ప్రభు. నాలుగో మాట ఇచ్చారు. పనుల్లో వచ్చినాము, శిష్యులు వచ్చిన వారి మధ్య వాళ్ళందరూ రూమ్లో ఉన్నారు. నేను డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాడు. వీళ్ళు తక్కువపోయారు దాన్ని అన్నాడు. మీరు కలవకుండా పీస్ బి విత్ యు, మీకు సమాధానం. మన కుటుంబ సభ్యుల్లో దేవుడు సమాధానం కలిగించును గాక. 5వ వచనము బైబిల్ 22వ వచనం అంతే. పరిశుద్ధాత్మను ఆత్మ మానవుని చేసినప్పుడు దేవుడు జీవాత్మను నరులో పొందాడు. సేమ్ స్పిరిట్ పునరుద్ధరణ తరువాత ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యునికి, ప్రతి పాపం చేసి పశ్చాత్తాపడిన సహోదరునికి ప్రభువారు పరిశుద్ధాత్మను అంతే. నా బిడ్డలారా, ఎవరొస్తున్నారా, డోంట్ గెట్ ఇన్స్పైర్డ్ విత్ ద మ్యూజిక్, విత్ ద క్లాప్స్, విత్ ద డ్రమ్స్. దాని ఇన్స్పిరేషన్ అంటే నేను కూడా స్తుత్యారాధన చేస్తాను. ఒకే పాట గట్టిగా పాడతాం, స్లోగా పాడతాం, కొంచెం పాడతాం. అదేంటంటే వాళ్ళ వాటర్ ఆఫ్ వర్షిప్, మనకేమో ఒక క్రమం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒక పాట తీసుకొని స్తుతించి చాలా గట్టిగా డౌన్తో తీసుకెళ్ళి మళ్ళీ స్లో చేసి మళ్ళీ కొంచెం పెట్టది. అదంతా నేను కూడా అనుభవంలో ఉన్నవాడిని. అది ఓకే, అది అనుభవం అంటారు. కానీ ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ ఆయన ఇచ్చి ఉన్నాడు. అది ఆశీర్వాదం. 6వ వచనం మన ఫ్రెండ్, మన బాసు, మన తాత భారతదేశం వచ్చిన సెయింట్ థామస్ గారు తోమా వెళ్ళి, అయ్యా నా డౌట్ ఏంటంటే నువ్వే యేసు ప్రభు అయితే చేయి చూపించు, తోమా సరిపెట్టు, తోమా తప్ప ఎవరు కలగలేదండి. అలా పెట్టగానే అప్పుడు తోమా ఇదిగో విశ్వాసిగా ఉండగా అవిశ్వాసిగా ఉండమని చెప్పాడు. చివరిగా ఆయన చెప్పేదండి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఆడపిల్లలు, మగపిల్లలు, పెళ్లి కాని వారు మాత్రం నా వెళ్ళి వెళ్ళిపోతారు. నా వైపు పెళ్లి కావచ్చు. పెళ్లి కానప్పుడు మీ తల్లిదండ్రులు మీకంటే అందగాన్ని చేయాల్సి వస్తారు. మగపిల్లకైతే మీకంటే అందగత్వం చేయాల్సి వస్తారు. మీకంటే మంచి వాళ్ళని చేయాల్సి వస్తారు. మీకంటే మంచి వస్తారు. జాగ్రత్త. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే. నాన్న అమ్మ ఫోటో కూడా చూడక్కర్లేదు, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని ఎంతమంది చూస్తారు. చప్పడబడతారు, చప్పకూడదు, గట్టి చెప్తాను, ప్రైజ్లో గట్టి చెప్పకూడదు. మన పిల్లలు చాలా మంచివాడు. నా లెక్కలు మాదిరి అట్టే వచ్చేటప్పుడు అదే తల్లిదండ్రులు గౌరవించి. తోమా నేను ఎట్లా చూస్తే నేను గాయములను చేయి పెట్టి చూసే అవసరం లేదు, చూసిన వారి కంటే చూడకుండా. ఈ పండుగ వెళ్ళిన తర్వాత వివాహ సమయం వచ్చినప్పుడు ఒక్క మాట కనుక అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న మీరు ఏదనుకుంటే ఆయన చేయండి పర్లేదు అని ఆ కుమార్తె అంటే అసలు ఆ తండ్రి కళ్ళం నీకు రావండి, ఆ తల్లికి రావా? లేదు, వివాహ విషయం కాదు, ఉద్యోగం అయినా, పని అయినా, వ్యాపారం అయినా యజమాని దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మీ నాన్న చెప్పు, నేనేదో కోపం అన్నా కానీ మీ నాన్న ఉన్నట్టు చేయమను, చాలా నేను గొప్ప తొందరపడ్డానులే అని ఆ బిడ్డ ద్వారా భర్త కబురు వెళ్తే ఆ భర్త సంతోషపడ్డా? లేదు, ఆ అమ్మాయి కష్టపడుతుంది, తన దేవుని నమ్ముకున్న బిడ్డ, సరే ఎందుకు చెప్పింది నేను ఆ రోజు అట్లా అన్నాను, ఆ ప్రకారం చేయండి అని ఆ భార్యకి కబురు బిడ్డ ద్వారా పంపిస్తే ఆ భార్య సంతోషపడ్డా? ఏమంటుంది? నా మాట ఎందుకులే, మీ నాన్న చేసుకోవడం. మీకు సమాధానం కలుగును గాక. అదే మన కుటుంబాల్లో పీస్ బి విత్ యు ఆల్. మనందరికీ కుటుంబంలో
సమాధానం కాబట్టి 7 మనం చదువుకోండి, మీకు తెలుసు కాబట్టి 7 రావాలంటే మనం చేస్తే ఒకే ఒక మాట. నెంబర్ 1, న్యూ బిగినింగ్. ప్లీజ్, న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం. అనే విషయం నాతో సహా మీడియాలో ఉన్నారు, చర్చిలో ఉన్నారు. న్యూ బిగినింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయి, వ్యవసాయం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయి, పరిచర్య ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయి. నీ భర్త వెళ్ళొస్తున్నప్పుడు ఒక నిమిషం ఆగయ్యా ప్రార్థన చేసి పంపించు. నీ బిడ్డలకు సిలువ గుర్తు వేసి పంపించు. న్యూ బిగినింగ్ విత్ ద ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంతో ప్రార్థనతో నువ్వు స్టార్ట్ చేయి. నెంబర్ 2, నువ్వు ఎప్పుడైతే న్యూ బిగినింగ్ చేస్తావో నూతన ప్రారంభం, నూతన జన్మ. అబ్బా, మా ఇంట్లో చిన్న పాప ఉందని సంతోషిస్తాను. ఈరోజు నాకు గ్రీష్మ అని అనుకున్నాను, ఇప్పుడు చెప్పలే కానీ ఇవాళ వెరీ హ్యాపీ. ఆన్సర్ అనేది హ్యాపీ. దాన్ని హ్యాపీ అన్న మా భావన ఇది జాయ్. హ్యాపీ అంటే బట్టలు వస్తుంది, వస్త్రాలు వస్తాయి, ప్రతి టీవీ కొట్టి వస్తుంది. అమ్మగారి పుణ్యమంట ఆ సీలింగ్ చేసినప్పుడు టీవీ కొట్టుకోమంటే పిల్లలు జాగ్రత్త కొట్టినారు. ఒక అమ్మాయి వచ్చింది, మన ఎవరిలా ఉంటుంది, సరే ఎవరు గీడ మా మరేం లేకుండా అనుకుంటారా, ఇట్లా గట్టిగా కొట్టుకుంది, దెబ్బ అయిపోయింది. నాకు తెలియదుగా టీవీ గట్టి పట్టుకోవడం, నాకు కూడా తెలియదు వస్తుందా. అదేదో ఈ ఎల్సీడీ టీవీ అంటే నాకు తెలియదు. ఎప్పుడైతే కొట్టుకుంటే పెట్టిపోయింది. నేను అనుకున్నాను ఇంత నష్టమైనా కూడా ఆ అమ్మాయి బాప్తిస్తుంది కూడా పాస్టర్ 4 లక్షలు జరిగిగా ఏం కాదమ్మా, అట్లా ఏం కాదు. మన కుటుంబాల్లో అపవాది చిన్న చిన్న టచ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా చర్చిలో సిలువ దగ్గర గ్లాస్ పగిలింది, ఆయిల్లో నుంచి నేనన్నా ఏడుస్తూ వచ్చి ఏమంటే పాస్టర్ మీరు కట్టిస్తామని. ఏం కాదమ్మా, ఆ గ్లాస్ అంతా ఉంటే సిలువ బయట రావట్లేదు, ఆ గ్లాస్ తీసేద్దాం, సిలువ బాగుందన్న. ఎంత సంతోషం లేదు. చెప్పబడదాం ఒకసారి. నీ సమస్యకు భర్త దుఃఖపడే సమయంలో భార్య పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి. అదే నూతన జన్మ, అదే నిజమైన బాప్టిజం. నీ కుటుంబంలో బాప్టిజం నూతన జన్మ అంటే యు బోర్న్ ఇన్ హార్ట్. అప్పుడు నూతన లైఫ్ స్టార్ట్. 3 మాటలమ్మా చెప్పండి నాతో. నూతనమైనటువంటి బిగినింగ్, నూతన ప్రారంభం. చెప్పండి, నూతన ప్రారంభం. అంటే నేను నా జీవితంలో ప్రార్థన, వాక్యమో, నా మాట, నా పలుకో, నా విధేయతే నెంబర్ 1 నూతన ప్రారంభం. ఆ ప్రారంభం చేసిన ఆయనే నూతన జన్మ, న్యూ లైఫ్, న్యూ బర్త్. 3వది న్యూ లైఫ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. నూతన ఏదో బాగా తీసుకోండి. 80లో 40 రోజుల ప్రసంగాలు అయిపోయాయి, పునరుద్ధానం అయిపోయింది, బాగా జరిగింది, బాగా జరగలేదు. ఈ సంవత్సరం సప్పుగా ఉందప్ప, ఏమీ లేదు. పండుగ ఇద్దరు వచ్చి బాగా కదా. ఎప్పుడు బాగుంటుంది మీకు తెలుసు, ఆన్సర్ మీకు తెలుసు. పాట కానీ ఒక్కరిస్తారు పాడతా పాట. ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎస్ఐ గారు రెడీ చేసి మొత్తం పట్టుకొని 20వ తారీఖు మీటింగ్ పెట్టబోతున్నాం. మా పాస్టర్స్ ఎక్కువ కేసులు క్రిస్టియన్స్ వస్తుంది సార్. పాస్టర్ గారు వెళ్ళారు, పాస్టర్స్ లైవ్ ఆపితే ఒక మాట చెప్తాను, పర్లేదు వచ్చాను అమ్మ. నాకు తెలుసు ఒక సాక్ష్యం. 5 పేద బ్రాహ్మణులు నేను బాగా ఆత్మని వచ్చాను, కూడా ప్రార్థించాను. జాగ్రత్త, దేవుని సాక్షి తెలిసినట్టు క్యారికేషన్. మన ప్రజల మనుషులుగా మేము తెలిసినట్టు బాగున్నారంట, అది లేదు. మనకి వచ్చి నేను పేద బ్రాహ్మణులను పరిస్థితి బాగాలేదు, మీరు కాదు పట్టుకున్నారు, మీరు సహాయం చేస్తాను వచ్చాను. వెంటనే సార్ ఎవరో తెలిసి నేను నమ్మలేదు. నేచురల్గా వాళ్ళు వస్తారని నమ్ముతారు. అది తీసి అట్లా ఇవ్వగానే ఏమన్నారంటే వాళ్ళు ఒక మాట ఆయన 5లో గాడ్ బ్లెస్ యూ అన్నారు. చెప్పకూడదు ఒకసారి. ఆయన గాడ్ బ్లెస్ యూ అంటే ఆయన నోటి నుంచి ఎక్కడో గాడ్ బ్లెస్ అన్న మాట ఆయన అనిపిస్తుంటాడు ఎక్కడో. నేను కూడా మీద గాడ్ బ్లెస్ యూ అంటే ఒక ఫోటో దిగేవాళ్ళు. సరే నా దగ్గర ఎంతుంటే ముందు దమ్మకాన్ని బట్టి ఆ ఫోన్ నెంబర్ తీసుకోండి. సార్ మీరు నిజంగా పేద పూజారులు అయితే దేవుడు మిమ్మల్ని
కడుపు మార్చాలి సార్. మీరు ఏ పనికి వెళ్ళలేరు, మేము పూజలు ఏ పనికి వెళ్ళలేము. మీరు మనం బంధాలు ఎక్కువనండి, అనవసరం ఈ బంధాలు ఎక్కడ కరెక్ట్ చెప్పారండి. బ్రాహ్మిన్స్ క్రైస్తవులు ఎక్కువ బంధాలు ఎక్కువ పెరుగుతాయి. నాకు ఎంత సంతోషం తెలుసా. దేవా, భారతదేశంలో యేసు ప్రభు గురించి చెప్పడానికి నోటి నుంచి ఆయన గాడ్ బ్లెస్ అంటే, రేపు మీకు ఎంతమంది మన గాడ్ బ్లెస్ అంటారో అనేక మేము గాడ్ బ్లెస్ అను గాక, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, పునరుద్ధరణ 7 ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయును గాక. అందరు లేచినబడ్డాం. నూతన పరచుము దేవా మధ్యమా నీ కార్యములు నా కార్యంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాము. ఒక్క నిమిషం 7 ఆశీర్వాదాల్లో ఏ ఆశీర్వాదం నీకు నచ్చిందో ప్రార్థన చేసి ఒక్క నిమిషం ఇది ఆధ్యాత్మికమైన సందేశం. దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తాను. రాష్ట్రం గురించి ఒక్కసారి ఏమొద్దు తలంచండి. అయ్యారు సోదరి మళ్ళు చిన్న ఎవరు కలుగుతారో దయచేసి నూతన పరిచయం దేవ, పాత్ర గతించిన కొత్త న్యూ బిగినింగ్, ఏదో కొత్త స్టార్ట్ చేయి. న్యూ బర్త్, నూతన జన్మ, న్యూ లైఫ్, నూతన జీవితం. 7 ఆశీర్వాదాలు వస్తే ఇంకేం కావాలి? ప్రార్థన చేసి ప్రేమించిన ప్రియపరలో గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు. ప్రభువా, 2025వ సంవత్సరం ఈస్టర్ పునరుద్ధాన ఆదివారమున మా సంఘ బిడ్డలందరినీ ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో మీరు పాల్గొని చేసినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, 40 దినములు శ్రమల కాల ధ్యానములను ప్రభువా మేమందరము నా తండ్రి భక్తి శ్రద్ధలతో ఆచరించి ప్రభా ఈ యొక్క పునరుద్ధానపు దినమున తండ్రి ప్రభా మీ యొక్క పునరుద్ధానపు ఆశీర్వాదాలు పొందుకుంటకు ప్రభా మీరు భాగ్యసే గొప్ప సందేశాన్ని బట్టి మీకే స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి, మా కుటుంబాల్లో మాకు ఏ ఆశీర్వాదం కొరతగా ఉన్నదో నా తండ్రి ఆ ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నూతన ప్రారంభాన్ని, నూతన జన్మను ప్రభా మీరు మాకు అనుగ్రహించి నూతన జీవితమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. దేవా, దుఃఖాన్ని తీసివేసి సంతోషంగా మార్చే దేవుడు తండ్రి ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. దేవాతను మమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. దేవా, మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు ఒకటే అని ప్రభా గొప్ప ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరిచిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మా జీవితాల్లో నా తండ్రి అనేకమైనటువంటి దేవ సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా మీరు మాకు సమాధానం ఇచ్చే దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. సమాధానం అనే బంధముతో ప్రభా మా బిడ్డలందరినీ ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రశ్నలతో ప్రభా, ఇరుగులు ఇబ్బందులతో సమాధానం లేని పరిస్థితుల్లో ప్రభా మీ శాంతిని, మీ సమాధానమును అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలుగా జీవించినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమ్మరించండి తండ్రి. దేవా, మీ యొక్క ఆత్మ లేనిదే మా తండ్రి ప్రభా అది జీవితము జీవమే కాదని సెలవిచ్చారు తండ్రి. కాబట్టి నా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మా బిడ్డలందరికీ ప్రసాదించండి. మీ యొక్క ఆత్మను పొందుకొని ఈ నూతన జీవితాన్ని ప్రారంభించేటువంటి గొప్ప భాగ్యం మా బిడ్డలందరికీ దయచేయమని ఈ 2025వ సంవత్సరం ప్రభా చూడగా నమ్మిన వారు తండ్రికి సెలవిచ్చారు. అలాంటి చూడగా నమ్మేటువంటి ధన్యతను మా ప్రియ కుమార్తెలు మా ప్రియ కుమారులకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా దేవా, మీ సాక్షులుగా దేవా తండ్రి మీ యొక్క సాక్షి సంఘంగా మా యొక్క సంఘాన్ని మా తండ్రి మీరు బలపరిచి స్థిరపరిచి మీ సాక్షిగా వాడుకోనమని మా పిల్లలందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఇక పరిశుద్ధ ఆదివారపు దీవెనలు మా మీద నిండుగా మెండుగా కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిరాక్షణ నంగా మోనా కుమారనా పోటీ చుమో సమా తిగల మనసోనో హలోగ ప్రభు మీ జీవితం వచ్చేసి పిల్లలు మీ దగ్గరికి వస్తారు.